ఒక సర్జికల్ స్ట్రైక్ తోని బుద్ధి తెచ్చుకోరు కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా మన అభిమన్యుడికి చుట్టూ ఎట్లా అయితే ఇది చక్రవ్యూహం పన్నారో అట్లా పాకిస్తాన్ చుట్టూ చక్రవ్యూహం లాగా మన ఇది స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది. వాళ్ళని దౌత్యపరంగా, ఎకనామిక్ పరంగా ఇంటర్నేషనల్ ఐసోలేషన్ చేస్తూ వాళ్ళ ప్రూఫ్, వాళ్ళు ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేశారు, ఎటువంటి వాళ్ళని పెడుతున్నారు, ఎవరైతే మన మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకి రక్షణ ఎలా కల్పిస్తున్నారు, వాళ్ళ మిలిటరీ స్థావరాల్లో వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ మన మిత్ర దేశాలకు చెప్పి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దేశాలకు కూడా చెప్పి మేము చేసింది సరైన పని అని చెప్పి మనం జస్టిఫై చేస్తున్నాము. ఇప్పుడు మనం అగ్రెషన్ చేయలేదు, మనం యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒకవేళ దీనికి రెస్పాన్స్ గా పాకిస్తాన్ ఒకవేళ మన మీద మిలిటరీ స్థావరాల మీద కానీ సివిలియన్ విలేజెస్ మీద కానీ దాడి చేసి ఎటువంటి మన ఇది బ్రిడ్జెస్ మీద వాటి మీద దాడి సలిపితే దానికి అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇస్తాము. అది మన ఇది డిఫెన్స్ ఫోర్సెస్ దగ్గర ఆ కేపబిలిటీ ఉంది. బై ఎయిర్, బై ల్యాండ్ అండ్ బై సీ వీ కెన్ స్ట్రాంగ్యులేట్ దెమ్. అది ఎంతవరకు తీసుకువెళ్ళాలి అనేది అది పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. వాళ్ళు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళని మనం శిక్షించడానికి మన దీని అందరూ అనేది జస్టిస్ కావాలి అని, న్యాయపరంగా జరగాలి అని, వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. అది కసబ్లాగా ఉరితీయడం కానీ లేకపోతే దీంట్లో మన స్ట్రైక్స్ లో మట్టిలో కలవడం కానీ. ఓకే సార్. అండ్ ఆల్సో మీరు మేజర్ జనరల్ గా ఉండి నేషన్ కి సర్వ్ చేశారు ఇన్ని ఇయర్స్ పాటు. బట్ ఇప్పుడు మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా బార్డర్ దగ్గర ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ అసలు? ఇది ఎప్పుడైతే మనం మిసైల్ స్ట్రైక్ చేయాలి అనుకున్నామో, ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే డిప్లాయ్ అయ్యే బలగాలు వాళ్ళ స్థావరాలకి చేరుకున్నారు. వాళ్ళ ఆర్మ్స్, అమ్యునిషన్, ట్రైనింగ్, మ్యాన్ పవర్ అంతా రెడీగా ఉంటుంది. అందరూ భూమి కంటే కింద కందకాల్లో ఇది పిల్ బాక్సెస్ లో వెళ్ళి ఉంటారు, రెడీగా ఉంటారు. వాళ్ళు మన మీద సీజ్ ఫైర్ వైలేషన్స్ చేసినప్పుడు మనం వాళ్ళకి జవాబు ఇస్తూ వచ్చాం. మనం కూడా కాల్పులు జరిపాం. ఇప్పుడు లాంగ్ రేంజ్ ఆర్టిలరీ మిసైల్ తోని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్ట్రైక్ చేయాలి అనేది అది మనం నిర్ణయించుకున్నది. ఈ మిసైల్స్ తోని అటాక్ చేయడం అనేది ఒకటి మనము ఎందుకు చేశామంటే, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటలేదు, మన ఏరోప్లేన్లు దాటలేదు, మన సైనిక దళాలు, భూ సైనిక దళాలు దాటలేదు. అటు నుంచి నేవీ కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే ఉంది, వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి వెళ్ళలేదు. మన కేపబిలిటీ ఉంది కాబట్టి మన దేశంలో, మన భూభాగంలో ఉండే మనం వాటిని ప్రయోగించాం. అవి ప్రయోగిస్తామని మనం వాళ్ళకి తెలుసు. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా చేస్తారు అనేది వాళ్ళకి ఎవరికి తెలీదు. అది కరెక్ట్ స్ట్రాటజీ. అలా చేసే మనం టార్గెట్ ని నాశనం చేయగలం. ఓకే. సో మీరు చెప్పినట్టుగా అక్కడ ఉండే పరిస్థితి ఏమిటంటే అందరూ అలర్ట్ గా ఉన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ భూభాగం నుంచి ఏరోప్లేన్లు ఎలా ఎప్పుడైతే ఎయిర్ బోర్న్ అవుతాయో మనం వాటిని డిటెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే వాళ్ళు మన మీద దాడి చేయడానికి మన వైపు తిరుగుతారో, లేక ఏదైనా మిసైల్స్ వాడతారో, వాటిని నాశనం చేయడానికి మన దగ్గర ఇది ఆ కేపబిలిటీ ఉంది. ఓకే. అండ్ ఆల్సో ఈ ఎవరైతే మార్నింగ్ జరిగిన ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో 2 స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ విమెన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సార్ మనకు కల్నల్ సోఫియా ఖురేషి ఫ్రమ్ సిగ్నల్ కార్ప్స్, అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఆర్మీ వైల్ వింగ్ కమాండర్ వ్యోమికా
సింగ్. సో వీళ్ళిద్దరు గురించి బ్రీఫింగ్ చెప్పినప్పుడు కూడా దస్ అ డిస్కషన్ అరౌండ్ ఎందుకు 2 విమెన్ ని ముందు పెట్టి బ్రీఫింగ్ అనేది చేశారు అన్నట్టుగా దస్ అ డిస్కషన్ అరౌండ్. అవునండి. ఎందుకంటే మనకి భారత సైనిక దళంలో కానీ, మన భారత శక్తిలో ప్రధానమంత్రి ఎప్పుడూ నారీ శక్తి గురించి మాట్లాడారు. రిపబ్లిక్ డే పెరేడ్‌లో కూడా మీరు చూసుంటారు. ఈ ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో, ఆ కంటింజెంట్‌ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఇది విమెన్ ఆఫీసర్సే ఉన్నారు. అంటే మన దేశంలో అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం, నారీ శక్తి దుర్గ రూపంలో చూపించాం. అది కూడా వాళ్ళకి ఒక మెసేజ్. భారతదేశంలో ఉన్న చిన్న బాలుడి నుంచి, మహిళల నుంచి, సోల్జర్స్ నుంచి అందరూ వాళ్ళకి చాలా ఇది భారీ పడేంగే వాళ్ళ, అంటే దే క్యాన్ ఆ దుర్గా సైడ్ చూపించినట్టున్నారు. ఓకే. ఓకే. సో సింబాలిక్ మూవ్ ఇది అయితే డెఫినెట్లీ. అవునండి. ఎస్. మీరన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక డెకేడ్ పాటు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ అటాక్స్ అనేది చేయడం జరిగింది. ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేశారు. సో దట్ మనకు ఆ టార్గెట్ ఎంత ఎక్కడ ఉంది ఏందనేది ఈజీగా ట్రాక్ చేయగలిగింది. డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేటివి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. నాట్ జస్ట్ ఈ 12-13 డేస్ లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు కదా. లేదండి, అవి మనకు ముందు నుంచే తెలుసు. దాన్ని ఈ రీసెంట్ గా మన ఇస్రో కూడా ఎన్నో అంతరిక్ష ఇది శాటిలైట్స్ లాంచ్ చేశారు. దాని వలన మనకి పిన్ పాయింట్ గా చాలా చిన్న మంచి రిజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్ ని ట్రాక్ చేయడం మనకి సాధ్యమవుతోంది. దాంట్లో మిలిటరీ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అవి కంటిన్యూస్ గా మన బార్డర్ ఏరియాస్ ని అవి ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఈ స్థావరాలు ఏవేవైతే మనం సస్పెక్ట్ చేశామో వాటి మీద నిఘా వేసి ఉంచాము. కొన్ని మనం అది అటాక్ కాగానే ఎప్పుడైతే వాళ్ళకి అనుమానం వచ్చిందో మనం రిటాలియేట్ చేస్తామని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్థావరాలని వాళ్ళు వెకేట్ చేసి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నారు. స్కూళ్లలో దాక్కోమన్నారు. ఇది భూగృహాల్లో ఉండమన్నారు. కొన్ని వాళ్ళు వెకేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర దాటి బహవల్పూర్లో ఇది సియాల్కోట్ దగ్గర ఉన్న వాటిని మనం హిట్ చేస్తామని, టార్గెట్ చేస్తామని వాళ్ళు ఊహించి ఉండరు. ఎందుకంటే గత 1971 వార్ దాటిన తర్వాత మనం ఎప్పుడూ వాళ్ళ భూభాగంలోనికి అటాక్ చేయలేదు, ఎక్సెప్ట్ బాలాకోట్. అది కూడా ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాతనే అది సాధ్యమైంది. ఓకే సార్. అండ్ ఆల్సో నేషన్ మొత్తం ఈ 244 డిస్ట్రిక్ట్స్ ఏవైతే రికగ్నైజ్ చేసి హైలీ ప్రోన్ టు అటాకింగ్ జోన్స్ గా చేసి నెక్స్ట్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది ఫర్ సివిల్ డిఫెన్స్ పర్పస్ అని చెప్పేసి ఆ అటెన్షన్ మోడ్ లో మొత్తం నేషన్ అంతా ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినారియో ఓవర్ అంటే మిడ్ నైట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసలు అవ్వని పని కదా. సో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ సార్? ఎప్పుడు మనం స్ట్రైక్ చేయాలి అనేది ఎప్పుడు సీక్రెట్ గా ఉండాలనేది. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. సర్ప్రైజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ స్ట్రాటజీ. అనుకోని ప్లేస్ లో, అనుకోని టైంలో, ఊహించని టైంలో, ఊహించని ప్రదేశంలో, ఊహించని విధిగా కొట్టడం అనేది అది మన మిలిటరీ స్ట్రాటజీలో ఒక ప్రముఖమైన భాగం అండి. అది ఉంటేనే మనకి కావలసిన అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే వెకేట్ చేసేస్తారు, లేకపోతే వాళ్ళు భూగృహంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఇది మిసైల్స్ వేసినా కూడా అంతమందిని టెర్రరిస్ట్ చంపడం వీలు కాదు. ప్రస్తుతం మనకి తెలిసినది ఏమిటంటే 90 నుంచి 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారు అని. ఇప్పుడు ఆ ప్రదేశాల్లో వాళ్ళ లీడర్షిప్ కూడా ఉన్నారు. ఆ లీడర్షిప్ లో ఎవరెవరు చనిపోయారు అనేది మనకి మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ పరేడ్ లాంటివి చేయలేము కదా. అక్కడి వాళ్ళు మనకి తెలిసినప్పుడు, మన గూఢచారులు మనకు చెప్పినప్పుడు అప్పుడు మనకి తెలుస్తుందండి. ఓకే. సో ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఈ ఇండియాలో యూపీ కానీ, ఢిల్లీ కానీ, ఫ్యూ ఆఫ్ ద నార్దర్న్ స్టేట్స్ అండ్ కొన్ని రెడ్ అలర్ట్ లో ఉన్నాయి, కొన్ని హై అలర్ట్ జోన్స్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ మనము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్?
ఇది మనమైతే ఎలా అయితే ఈ మిసైల్స్ వేసామో అటువంటి కేపబిలిటీ వాళ్ళకి చైనా ద్వారా ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి. కానీ మనం ప్రొపోర్షనాలిటీ అంటాం. ఇంకోటి రీజనబిలిటీ. ఎందుకు చేశాము అనేది మనం జస్టిఫై చేయాలి. ఎప్పుడు వార్కి వెళ్ళినా లేక ఏదన్నా యాక్షన్ తీసుకున్నా కూడా మనం ఎందుకు చేశాము, మనం చేసింది ధర్మబద్ధంగానే చేశామా, మనల్ని మనం రక్షించుకోవడానికి చేశామా, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశామా అనేది. ఊరికనే వేరే వాళ్ళని ఆక్రమించుకోవడానికి ఆక్రమణ చేయడం ఇది ఇంటర్నేషనల్ ఫోరాలో ఒప్పుకోరు. దాన్ని గర్హిస్తారు. అందుకని అటువంటి చర్యలు మనం పాల్పడలేదు. మనం ఏ చర్య తీసుకున్నా కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి, మనకి వ్యతిరేకంగా ఎవరైతే శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళని నాశనం చేయడానికే మనం చేశాం. అది కూడా ముందే చెప్పాం, ఇది మీరు చేశారు, దీనికి బాధ్యులు మీరే. ఇవాళ జరిగిన ఈ 9 అటాక్స్ కి కూడా బాధ్యత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అతని వల్లే ఇదే జరిగింది. మిగతా చోట్ల వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఒకవేళ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మేము రిటాలియేట్ చేస్తాం, అదే విధంగా రిటాలియేట్ చేస్తాం. అది అలా ఎస్కలేట్ చెయ్యరని, వాళ్ళకి సద్బుద్ధి ఉంటుందని మనం కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ దుస్సాహసం చేస్తే మటుకు వాళ్ళు మర్చిపోని దెబ్బ తింటారు. సార్, అండ్ ఆల్సో మిలిటరీ శాటిలైట్స్ గురించి మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా, అంటే అంత ప్రిసైజ్ గా ఉంటుందా ఆ ఇన్ఫర్మేషన్ మనకు? అవునండి. ఇంతకు ముందు 10-15 ఏళ్ల క్రితం నేను సర్వీస్ లో ఉన్నప్పుడు ఈ శాటిలైట్ ఇమేజరీస్ కావాలంటే యూరోసాట్, యునైటెడ్ స్టేట్స్ శాటిలైట్ వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాల్సి వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్రో చాలా వాళ్ళ బడ్జెట్ పెంచారు, వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా పెరిగాయి. ఎన్నో వందల శాటిలైట్స్ వాళ్ళు లాంచ్ చేశారు, చిన్న శాటిలైట్స్. దీనివలన మనకి ప్రిసైజ్ గా ఎక్కడ ఏమి చీమ కదులుతున్నా కూడా మనకి తెలిసినట్లు అంతటి రిజల్యూషన్ ఉందండి. ఇవి అనలైజ్ చేయడానికి క్వాలిఫైడ్ అనలిస్ట్ కూడా ఉన్నారు, ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇది పాసిబిలిటీ అని. దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, ఇది ఉంది, ఇది కరెక్ట్ అయినా అని రెండో సోర్స్ నుంచి తెలుసుకుంటాం. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటాం, వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తెలుసుకుంటాం. ఇవన్నీ కూడబెట్టి అక్కడ ఉంది అనేది నిర్ధారించుకున్న తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు, ఇది ఇక్కడ ఉన్నారు, ఆ టార్గెట్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు అని. అప్పుడు మనం స్ట్రైక్ చేస్తాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఈ కాన్వర్జేషన్ టైంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అది జరుగుతుంది త్రూ అవుట్ ఇండియా. సో జనరలీ ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది కూడా ఒక సర్క్యులర్ లాగా మొత్తము సర్క్యులేట్ చేశారు. ఎలక్ట్రికల్స్ అని ఆఫ్ చేయడం కానీ, గ్యాస్ ఆఫ్ చేయడం కానీ. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంకా ఏం చేయాలి అండ్ నెక్స్ట్ ఎలా ఉండాలి ఆ సివిలియన్స్, హౌ వీ హ్యావ్ టు బిహేవ్ అన్నది. మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి అండి, ఒకరికొకరు హెల్ప్ చేయాలి. ఎక్కడైతే ఎటువంటి అనూహ్యమైన మనకి తెలియని స్ట్రైక్స్ లాంటి ఎక్కడెక్కడైతే స్ట్రైక్స్ జరుగుతాయో వాళ్ళు ఫస్ట్ వాళ్ళని రక్షించుకోవాలి. తర్వాత ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళని వెంటనే హాస్పిటల్స్ కి, అంబులెన్స్ కి తీసుకెళ్ళడం అటువంటి చేయాలి. వీటి గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను నేషనల్ కెడెట్ కోర్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.